ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ శ్రేష్టమైన నామమునకు, మీ ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును మేమందరము విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. దయచేసి మీ మొబైల్స్ అన్నీ కూడా సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోండి. వాక్యం చెబుతున్నప్పుడు దయచేసి ఎవరు కూడా మరి పక్కవారితో మాట్లాడటం కానీ, లేచి అటు ఇటు తిరగటం కానీ దయచేసి చేయకుండా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క మహాజ్ఞాన మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తున్నారనుకోండి. చాలా కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా ప్రైవేట్గా. ఒక కంపెనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరిని ఏర్పరచుకుంటారు? అందులో ఏమండి? సామర్థ్యం కలిగిన వారిని, నమ్మకమైన వారిని, అర్హత కలిగిన వారిని ఆ కంపెనీలో వర్కర్స్గా పెట్టుకుంటారు. అవునండి? అందులో వర్కర్స్ కానివ్వండి, సూపర్వైజర్స్ కానివ్వండి, మేనేజర్లు కానివ్వండి, ఎవరినైనా దానికి సంబంధించిన అర్హత ఎవరికి ఉందో, ఎవరైతే నమ్మకమైన వారో, ఎవరైతే అర్హులో అలాంటి వారిని పెట్టుకుంటారు. ఎవరు పడితే వారిని పెట్టుకోరు. అవునండి? అవును. అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు పెడతా ఉంటారు చాలామంది. ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఎలాంటి వారిని పెట్టుకుంటారంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని పెట్టుకుంటారు. అవునా? వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను బట్టి ఆ జాబు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంతేగాని ఇంతకుముందు కొన్ని బ్యాంకుల్లో జాయిన్ అయ్యి ఏమండి కొంత సొమ్ము కాజేసిన వారిని పెట్టుకుంటారండి? పెట్టుకోరు. కావండి, ఏ రిమార్కు లేనటువంటి ఒక నమ్మకమైన వ్యక్తిని, అర్హత కలిగిన వ్యక్తిని ఆ జాబులో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఒక బిల్డింగ్ నిర్మాణం చేసినా కూడా ఒక నమ్మకమైన వ్యక్తికి ఏమండి చక్కగా పని పూర్తి చేసే వ్యక్తికి ఆ పని బాధ్యతలు అప్పగిస్తారు. మరి దేవుడు మరి ఎవరిని ఏర్పరచుకున్నాడు అని మనం ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. తీసారమ్మా? 4:3 కీర్తన గ్రంథం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడట? భక్తులను ఏర్పరచుకుంటున్నాడట. భక్తులను, భక్తిహీనులను కాదు. ఏమండి? ఎవరిని? భక్తులను ఏర్పరచుకుంటున్నాడట. ప్రియమైన దేవుని వల్లరా, భక్తుడు అంటే అర్థం ఏంటండి? ఎవరిని భక్తుడు అంటాం మనం?
ఏమండి? కయ్యేనని భక్తుడు అనొచ్చా? ఏమండి? ఎందుకు అనకూడదు? తన సొంత తమ్ముడినే చంపేశాడు. అతన్ని భక్తిహీనుడు అంటారు తప్ప భక్తుడు అని ఎవరు అనరు. అలాగే కోరహు, దాతాను, అభిరామ్ అని ఒక ముగ్గురు ఉన్నారు. మోషే గారి మీద తిరగబడ్డారు. వాళ్ళని భక్తులు అనొచ్చండి? ఎందుకు అనకూడదు? ఏమండి? దేవుడు నియమించినటువంటి ప్రవక్త అయినటువంటి మోషే గారి మీదే తిరుగుబాటు చేశారంటే వాళ్ళు భక్తులు అని వారిని అనరు. ఏమంటారు? భక్తిహీనులు అంటారు. ఏమండి? అలాగే బిలాము అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను భక్తుడు అనొచ్చా? ఏమండి? బిలాము తెలుసు కదా మీ అందరికీ. ఎవరి దగ్గర సోది సొమ్ము తీసుకుని ఇశ్రాయేలీలను శపించడానికి సిద్ధపడినటువంటి ఒక ప్రవక్త. ప్రియమైన దేవుని పిల్లలు, అతని భక్తుడు అని అనలేము. అలాగే బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దేమ ఉన్నాడు, ఒక ఇస్కరియోతు యోధ ఉన్నాడు. ఇలాంటి వారిని ఎవరిని భక్తులు అని మనం అనలేము. మరి ఎవరిని భక్తులు అనొచ్చు? ఏమండి? హేబేలు గారిని భక్తులు అనొచ్చు. అవునా? ఒక నోవహు గారిని భక్తులు అనొచ్చు, ఒక మోషే గారిని భక్తులు అనొచ్చు, ఒక ఇర్మియా, ఒక హిజ్కియా, ఒక యెషయా, ఒక దావీదు, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ భక్తులు అనొచ్చు. దేవుడు ఇలాంటి భక్తులను తన కొరకు ఏం చేస్తున్నాడట? ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుడు భక్తులనే ఏర్పరచుకుంటాడు తప్ప భక్తిహీనులను ఏర్పరచుకోడు. మరి ఇక్కడ కూర్చున్న మనం అందరం భక్తులమేనా? భక్తిహీనులమా? మనమందరం ఏమండి? మనందరం భక్తులమే, అవునా? భక్తిహీనులము కాదు. అందుకే దేవుడు మనల్ని ఇన్ని కోట్ల మందిలో ఎవరికీ తెలియనటువంటి మహాజ్ఞానాన్ని మనకు తెలియజేసి మనల్ని ఆయనకి భక్తులుగా ఏర్పరచుకున్నాడు. అవునా? ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదు ఈ మహాజ్ఞానం. వాళ్ళందరూ స్వీకరించలేదు ఈ మహాజ్ఞానాన్ని. కానీ మనం మాత్రమే తెలుసుకున్నాం, మనం మాత్రమే అంగీకరించాం, మనం మాత్రమే స్వీకరించాం. మనం ఆయనకి భక్తులుగా ఈరోజు చలామణి అవుతున్నాం. అలాగే దేవుడు ఇంకా ఎవరిని ఏర్పరచుకున్నాడు మరొక మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తీసారమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి, నోట్ చేసుకోవాలి. 27. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు. చాలామంది జ్ఞానులు ఉన్నారు ఈ లోకంలో. ఏ జ్ఞానులు? లోక సంబంధమైన జ్ఞానులు. అవునా? లోక సంబంధమైన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, వెర్రివారు అంటే ఎవరు? ఏమండి? ఏమీ తెలియని వారు అని అర్థం. అవునా? అన్నీ తెలిసిన వాడిని వెర్రివాడని ఎవరు అనరు. అంటారండి? ఏమీ తెలియని వాడిని వెర్రివాడు అంటారు. మనకేమన్నా తెలుసండి? ఒకప్పుడు మనం ఎందుకు పుట్టామో తెలుసా? ఎవరి కోసం బ్రతకాలో తెలుసా? మనల్ని పుట్టించిన దేవుడు ఎవరో తెలుసా? ఈ ప్రకృతి ఎలా కలిగిందో తెలుసా? ఈ ప్రకృతిలో ఋతు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసా? ప్రకృతి ఎలా అంతమైపోతుందో తెలుసా? మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలుసా? ఇవేం తెలియదు మనకు. ఒకప్పుడు వెర్రివారుగా ఉన్నాం మనం. అలా వెర్రివారుగా బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకి తెలిసాయి పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఏమండి? ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడట? లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనందరం ఒకప్పుడు బలహీనులమే. అవునా? బలవంతులు కాదు. బలవంతులు అంటే భౌతిక సంబంధమైన బలం కాదు. ఏమండి? ధనపరంగా, జనపరంగా, ఏ పరంగా చూసినా మనం బలహీనులమే. బలహీనులమైన మనల్ని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు మనల్ని ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, మరి వాళ్ళందరూ ఎప్పుడు సిగ్గుపడతారంటే ఇప్పుడు సిగ్గుపడరు. వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడతారు? క్రీస్తు రెండవ రాకల్లో సిగ్గుపడతారు మనల్ని చూసి. మనందరము ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాము. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఒక భయంకరమైన పరిస్థితుల్లో
ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం ఒక దీన స్థితిలో ఉండొచ్చు. కానీ క్రీస్తు రాకడలో మనందరము పరలోకానికి వెళ్ళే జాబితాలో ఉంటాం. వాళ్ళందరూ ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్న వారందరూ నరకానికి వెళ్ళే జాబితాలో ఉంటారు. అందుకే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీచులు మనందరము కూడా, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో సభ్యులుగా చేరి ఆయనకు భక్తులుగా, విశ్వాసులుగా బ్రతికి పరలోకం అనే మహాలోకానికి చేరుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి ప్రసాదించాడంటే అది చిన్న విషయం కాదు పిల్లలు. ఏమండి, ఈరోజు మనందరము లోకానికి ఒకవేళ నీచులుగా కనిపించవచ్చు. ఈరోజు లోకానికి మనం తృణీకరింపబడిన వారుగా కనిపించవచ్చు. ఈరోజు లోకంలో ఉన్న వారికి ఎన్నిక లేని వారుగా కనిపించవచ్చు. కానీ రేపు క్రీస్తు రాకడలో మనమే ఈ లోకంలో అందరికంటే గొప్పవాళ్ళు. ఈ లోకంలో అందరికంటే ఉన్నతమైన వారు ఎవరు అంటే మనమే ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే పరలోకం అనే మహాలోకానికి వెళ్ళే జాబితాలో మనందరము ఉన్నాం కనుక దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడు? ఆయన భక్తుల్ని ఏర్పరచుకుంటున్నాడని చూసాం. ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని, బలహీనను ఏర్పరచుకుంటున్నాడు అన్నాం కదా. ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడు అనేది చూడగలిగితే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనం. 65:4 అందరూ చూడాలి, అందరూ వినాలి. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. తీసారమ్మా? 65:4 అందరూ చూడాలి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ప్రియమైన దేవుని పిల్లలు, నీ ఆవరణములో అంటే నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం దేవుడు ఏర్పరచుకుని చేర్చుకుంటున్నాడట. ఎక్కడ? దేవుని ఆవరణములో, దేవుని ఆలయములో, దేవుని మందిరములో. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుడు ఏర్పరచుకుని చేర్చుకుంటున్నాడట. బాగా వినాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు భక్తులుగా. ఎవరిని? వెర్రి వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులను ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడు? చేర్చుకుంటున్నాడట. ఎక్కడ? ఏమండి, ఎక్కడ చేర్చుకుంటున్నాడు? దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో. అందుకే కింద ఏం చెప్తున్నాడు చూడండి, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదము. అంటే దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని ఆవరణలోకి వచ్చి, దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత మనందరము దేవుని మేలు చేత ఏం చేస్తున్నాం? తృప్తి పొందుదుము అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏర్పరచుకొని చేర్చుకుంటున్నాడు మందిరంలో, ఆలయంలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎక్కడ చేర్చుకుంటున్నాడో చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం జాగ్రత్తగా చూడండి. పాత నిబంధనలో మందిరములో, ఆయన ఆవరణంలో చేర్చుకుంటున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎక్కడ చేర్చుకుంటున్నాడు చూడగలిగితే కొరింథీయులకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? ఏమండి? సంఘంలో చేర్చబడ్డారు. ఎంతమంది? 3,000 మంది. ఏమండి? అపోస్తులు అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారు చెప్పిన వాక్యాన్ని అంగీకరించి ఆ దినంలో ఎంతమంది? 3,000 మంది బాప్తిసం పొందారట. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఏర్పరచుకుని చేర్చుకుంటున్నాడు. ఎక్కడయ్యా అంటే సంఘంలో. ఏ సంఘం?
క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం ప్రియులరా. ఏమండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరం అని చెప్పాడు చూసారా. ఆ సంఘంలో ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడట? చేర్చుకుంటున్నాడట. ఇదే అధ్యాయంలో 47వ వచనం చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరితో? ముందు 3000 మంది బాప్తిసం తీసుకుని చేర్చబడ్డారు చూసారా, వారితో రక్షణ పొందుతున్న వారు అందరినీ కూడా చేర్చుకుంటున్నాడట. ప్రియమైన దేవుని పిల్లల, ఏర్పరచుకుంటున్నాడు, చేర్చుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, చేర్చుకుంటున్నాడు. ఎవరిని? భక్తులను. ఎవరా భక్తులు? నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు, బలహీనులు, అలాంటి వారందరినీ దేవుడు ఏర్పరచుకుని చేర్చుకుంటున్నాడట. ఎక్కడ అంటే సంఘంలో. ప్రియమైన దేవుని పిల్లరా, మనం అందరము కూడా ఇప్పుడు ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం. అవునా? ఏ సంఘంలో ఉన్నాం? మనుషుల మట్టి మెదడులో పుట్టిన సొంత ఆలోచనలతో కట్టిన సంఘంలో కాదు. క్రీస్తు ప్రభులు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో మనందరము ఉన్నాం. దేవుడు మనందరినీ ఏర్పరచుకుని చేర్చుకుంటున్నాడు కదా. ఎందుకు చేర్చుకుంటున్నాడు? ఏమండి, ఎందుకు చేర్చుకుంటున్నాడు? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. అందరూ తీయాలి, అందరూ చూడాలి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. ఎందుకు ఏర్పరచుకున్నాడట? తీసారా? తీయాలి, అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. ఆత్మ మిమ్మును, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. సత్యము అంటే వాక్యం. మీరు వాక్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు. ఎందుకు ఏర్పరచుకున్నాడట? ఎందుకు ఏర్పరచుకున్నాడట? రక్షణ పొందాలి మనందరము కూడా. ఏమండి, రక్షణ అంటే బాప్తిసం. అవునా? బాప్తిసం పొందడానికి, ఆయన రాజ్యంలో సభ్యులుగా చేరడానికి, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి, ఆయన భక్తులుగా మనం బ్రతకడానికి, ఆయనున్న లోకానికి చేరడానికి దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడట? రక్షణ పొందుటకు ఆది నుండి అనే పదం చూడండి అక్కడ. ఆది నుండి అనే పదం చూడండి అక్కడ. ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను. అంటే ఆది నుండి అంటే ప్రారంభం నుండే మనల్ని ఏర్పరచుకున్నాడట. ఏదో అప్పటికప్పుడు మనల్ని చూసి మనం నచ్చామని మనల్ని ఏర్పరచుకోలేదట. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆది నుండి అంటే ప్రారంభం నుండే దేవుడు మనల్ని రక్షణ పొందాలని ఏర్పరచుకున్నాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే దేవుడు ఇంకా ఎందుకు ఏర్పరచుకున్నాడో మరొక మాట మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలారా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి మరలా. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి, ఆలకించండి నా ప్రియ సహోదరులారా. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులు, ధనవంతులైన వారిని కాదు, రాజ్యాధినేతలను కాదు, ఏమండి కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుల్ని కాదు, 100 ఎకరాల ఆస్తిపరుల్ని
కాదు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఏ విషయంలో భాగ్యవంతులు? మనం విశ్వాసం విషయంలో భాగ్యవంతులు. ఏమండి, ఈ భాగ్యం ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లకు ఉందండి, రాజ్యాలు నీలి రాజ్యాధినేతలకు ఉందండి, రాజకీయ నాయకులకు ఉందండి? లేదండి. ఏమండి, ఎందుకు పనికిరాని మనకుంది, ఎన్నిక లేని మనకుంది, దరిద్రులమైన మనకుంది, నీచులమైన మనకి, తృణీకరింపబడిన మనకుంది విశ్వాసం. విశ్వాసులు మనందరం కూడా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఏమండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించుటయే దేవుణ్ణి ప్రేమించుట అన్నాడు. ఆయన ఆజ్ఞలు అనుసరించుటయే దేవుని ప్రేమించుట. ఆయనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు, తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు. అంటే రాజ్యము అంటే సంఘము అని అర్థం. రాజ్యం అంటే సంఘం. సంఘమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియమైన దేవుని పిల్లలు, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన రాజ్యంలో సభ్యులుగా చేరడానికి, ఆయన సంఘంలో సభ్యులుగా చేరటానికి. అలా సంఘంలో సభ్యులుగా చేరితే మనం ఎక్కడికి చేరతాం? పరలోకానికి చేరతాం. సంఘంలో చేరకుండా పరలోకానికి చేరగలమండి? ఏమండి, ముందు సంఘంలో చేరాలి. సంఘంలో చేరితే తర్వాత పరలోకానికి చేరతాం. అందుకే తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? అంటే సంఘానికి వారసులుగా ఉండడానికి దేవుడు రక్షణ పొందడానికి, రక్షణ పొందిన మనం ఆయన రాజ్యంలో అంటే సంఘంలో సభ్యులుగా చేరడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మరొక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 33:12 కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరు ధన్యులట? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనందరం ధన్యులమేనా? యెహోవా మనకు దేవుడేనా? దేవుడే. కాబట్టి మనందరము ధన్యులము అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం అనుకుంటున్నాం ఎందుకు పనికిరాను అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు అంటున్నాడు మీరు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. స్వాస్థ్యముగా అంటే ఆస్తిగా. దేవుని ఆస్తి ఎవరు అనుకుంటున్నారు? మనమే. ఏమండి, దేవుని ఆస్తి ఎవరు? మనమే. ఏమండి, దేవుడు తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు అన్నాడు. మనం అందరము కూడా దేవునికి ఆస్తిగా ఏర్పరచుకున్నాడట. ఏమండి, మనమేమో ఈ లోకంలో ఉన్న ఆస్తులన్నీ కూడా సమకూర్చుకోవాలనుకుంటాం మనం. దేవుడేమో మనలందరినీ ఆస్తిగా, స్వాస్థ్యముగా, మనమే సమస్తముగా, మనమే ఆయనకి సర్వస్వంగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడట. దేవునికి మనకంటే ఎక్కువైన వారు ఎవరో లేరు. మనమంటే పిచ్చి దేవునికి. ఒక మాటలో చెప్పాలంటే మనం తప్ప దేవుడికి ఇంకెవరో అవసరం లేదు. ఇంకెవరైనా కావాలంటే దేవుడికి ఈ లోకంలో ధనం అవసరం లేదు, ఈ లోకంలో డబ్బు అవసరం లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం వజ్ర వైడూర్యాలు దేవునికి అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలి అంటే మనమే కావాలి. మనమే ఆయన ఆస్తి. అందుకే దేవుడు తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది. అంటే మనం స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడట. ఇంకా మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మరొక మాట మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇంకా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడట? ఏమండి, 2:9 మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకటిలో నుండి అంటే పాపములో నుండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే పరిశుద్ధతలోనికి. అవునా? ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పాపంలో ఉన్నాం. అవునా? పాపానికి దాసులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం.
అలాంటి మనల్ని ఏం చేశాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోని కంటే పరిశుద్ధతలోనికి మనల్ని పిలిచాడట. పరిశుద్ధతలోనికి మిమ్మును పిలిచిన దేవుడు తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఎందుకు పిలిచాడట? ఏమండి? ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. ఆయన గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పాలి. ఆయన శక్తి సామర్థ్యాలను సమాజానికి చాటి చెప్పాలి. ఆయన సంకల్పాన్ని సమాజానికి చాటి చెప్పాలి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనందరం ఏమనుకుంటున్నారు? మనందరం ఎలాంటి వాళ్ళం? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన గురించి సమాజానికి చెప్పాలని. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన సంకల్పాన్ని సమాజానికి చాటి చెప్పాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. మన గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. రాజులైన యాజక సమూహం. మన రాజులు అన్నాడు మనల్ని. మనం ఏమనుకుంటున్నాం? మనం ఎందుకు పనికిరాను? ప్రార్థన చేసినప్పుడు చాలామంది అంటారు, నేను ధూళిలో అంటోండి ప్రభువా, పెంటలో పురుగులు అంటోండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? అన్నారా పోనీ? ఏమండి? దేవుడేమో మనల్ని ఏమంటున్నాడు? మీరు రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం, అలాగే పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అని దేవుడు మన కోసం గొప్పగా చెబుతుంటే మనమేమో నేను ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నాం. మనం ప్రియమైన దేవుని పిల్లలు, ఒకప్పుడు నిజంగా ఎన్నిక లేని వాళ్ళమే, ఎందుకు పనికిరాని వాళ్ళమే, నీచులమే, తృణీకరింపబడిన వారమే. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు, రక్షణ పొందే భాగ్యాన్ని దయచేశాడు, ఆయన రాజ్యంలో సభ్యులుగా చేరే అవకాశాన్ని ఇచ్చాడు, మనలందరినీ రాజులైన యాజక సమూహంగా చేర్చాడు, పరిశుద్ధ జనంగా చేశాడు. అలాగే తన పరిశుద్ధమైన సొత్తుగా, పరిశుద్ధ జనముగా, తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని సమాజానికి చెప్పాలి. దేవుని సంకల్పాన్ని, క్రీస్తు శిలువ త్యాగాన్ని చెప్పాలి. అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగి దేవుని వైపు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రియులారా. కనుక ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉండకూడదు. మనం వచ్చిన తర్వాత విన్నత వాక్యాన్ని అనేక మందికి చెప్పాలి, అనేక మందికి వాక్యాన్ని తెలియచేయాలి, అనేక మందికి పుట్టుక వెనుకున్న పరమార్థాన్ని తెలియచేయాలి.